హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసే రసం రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు రసం చేసినా సరే ఇలాగే చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరూ అన్నం కంటే కూడా ఈ రసాన్ని తాగేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఈ చింతపండులో ఉండే పిక్కలు పీచులు అన్నీ తీసేసి విడివిడిగా చేసుకొని ఒక బౌల్లో వేసేసి వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి కడగండి. ఇలా కడిగిన చింతపండులో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ చింతపండులోనే ఒక టమాటాను కూడా వేసేసి చింతపండును పూర్తిగా నాననివ్వండి. చింతపండు నానేలోగా మనం రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, ఒక 10 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కూడా వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా చింతపండు కూడా నానిపోయి ఉంటుంది కదా, చింతపండుతో పాటే టమాటాను కూడా పిసికి చింతపండు పులుసుని బయటికి తీసుకోండి. ఇలా పులుసు బయటికి తీసిన తర్వాత మనకి పులుపు క్వాంటిటీ ఎక్కువైనా బాగుండదు, అలాగే తక్కువైనా బాగుండదండి. కరెక్ట్గా చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి టేస్ట్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి, తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చితిమి వేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. మా పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి నేను 2 యాడ్ చేశాను. మీరు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే 1-2 యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా వేగితే మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట. పోపంతా కూడా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం ముక్క వేయటం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే రసం టేస్ట్ మరింత పెంచుతుందన్నమాట. ఇలా అంతా కూడా ఒకసారి కలబెట్టేసి మనం ఎండుమిర్చి వేసాం కదా, ఆ ఎండుమిర్చిని ఒక గరిటెతో ఇలా బయటికి తీయండి. ఇలా బయటికి తీసిన ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోని 1 ఇంచు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇవన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ రసంలోకి యాడ్ చేసుకోండి. ఈ రసంలోకి ఈ పౌడరే మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. ఇలా రసం పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలయి పెట్టేసి మూత పెట్టేసి స్విమ్లోనే ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని మరగనివ్వండి. ఇలా పొంగు వస్తే సరిపోతుందండి. మనకి రసం కెరలకూడదు, అలాగే పొంగిపోకూడదు. ఈ పొంగు అనేది ఇలా పొంగిపోయినా రసం కెరిలినా కానీ మనకి ఆ టేస్ట్ ఉండదన్నమాట. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రసం అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి రసం ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా సరే ఇదే పద్ధతిలో చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.